యం ప్రశంసంతి కితవాః యం ప్రశంసంతి చారణాః యం ప్రశంసంతి బంధక్యోః న స జీవతి మానవః హిత్వా తాన్ పరమేశ్వాసాన్ పాండవానమితౌజసః అహితం భారతైశ్వర్యం త్వయా దుర్యోధనే మఘత్ తం ద్రక్ష్యసి పరిభ్రష్టం తస్మాత్ త్వమచిరాదివ ఐశ్వర్యమద సమ్మూఢం బలిం లోకత్రయాదివా. కొంతమంది అతిచారుల వలన, కొంతమంది వ్యభిచారుల వలన, జోదరుల వలన ప్రశంసించబడేటువంటి వాడు ఎక్కువ కాలము ఆయుష్ను నిలబెట్టుకోలేడు. వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు కదా అంటూ విచక్షణ కోల్పోయి ఆ పొగడ్తల కోసమే పని చేస్తూ ఆ వ్యభిచారాన్ని చేసేటువంటి మానవుడు ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం బతకలేడు నాయనా. ఎందుకని ఒక మంచివాడు ఇంకొకరిని పొగడాలి అంటే ఎన్నో మంచి లక్షణాలు వాళ్ళలో చూస్తాడు. అందుకని మంచివాళ్ళు తొందరగా మిమ్మల్ని పొగడరు, వాళ్ళు మిమ్మల్ని సంయమనాన్ని మీకు సూచిస్తూ ఉంటారు. కానీ నాకు పొగడ్త కావాలి, అహంకారం, నన్ను పొగడాలి, నేను ఇంత చేశానుగా, నాకు వెంటనే గుర్తింపు కావాలి నాకు. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి నిన్ను అమితంగా పొగుడుతున్నాడు అంటే నీవు ధర్మ మార్గాన్ని ఎప్పుడో విడిచిపెట్టావు అని అర్థం. ధర్మ మార్గంలో ఉండేవాడు పొగడడు, నిన్ను చూసి వాడు అలవర్చుకుంటాడు. నీ వలన ఒకళ్ళలో మంచి మార్పు వస్తుంది. నిన్ను పొగుడుతూ ఉన్నాడు అంటే, నిన్ను సమర్థిస్తూ ఉన్నాడు అంటే కేవలం ఒక్కటే పని, నీకు వల్ల అవసరం ఉంది కాబట్టి నీ వెనకాల వచ్చినట్టుగా హచ్చకుక్కలా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు, వాడుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఒంటరిగా మిగిలింది నువ్వే. వాళ్ళకి అవేమీ ఉండవు, అభిమానం ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు నిన్ను వాడుకుందు కోసం వచ్చారు వాళ్ళు. ఇది జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఓ ధృతరాష్ట్ర, ఈరోజు ఐశ్వర్య మదమనేటువంటి మత్తులో ఉన్నటువంటి దుర్యోధనుడు అతి శీఘ్రముగా ఇలాంటి జోదరులచే ఆ దుష్ట చతుష్టయంచోతి పొగడబడుతూ తన ఉనికిని కోల్పోతున్నాడు. అట్టివాడు పదవీచ్యుతుడవడం నీవు అతి శీఘ్రంగా చూస్తావు. శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించుకున్నటువంటి ధర్మ కార్య నిర్వాహకులైనటువంటి ధర్మ ప్రవర్తన కలిగినటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో వారు పదవీ బాధ్యతలను స్వీకరించే మహత్తరమైనటువంటి ఉన్నత స్థితిని వారు పొందడం నీవు చూస్తావు నాయనా అని చెప్తున్నారు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా విదురా, ఈ కలిమీలేముల విషయాలలో మానవుడు స్వతంత్రుడు కాదు. ఒక కొయ్యబొమ్మ లాంటి వాడు, తాడు కట్టి లాగబడేటువంటి కొయ్యబొమ్మ వంటి వాడు. బ్రహ్మ దానిని భగవంతుడికి వశం చేశాడు, అవి మన చేతుల్లో ఉండవు. అవి అందుచేత నీవింకా నాకు ప్రియమైనటువంటి హితవచనములు పలుకుతూ ఉండు, నేను వింటానయ్యా, నాకు మనస్సుకి కొంచెం ఊరట కావాలి అన్నాడు ఆయన. విదురుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర, సమయం కానప్పుడు, సమయము కాని సమయములో, మాట్లాడకూడనటువంటి ప్రదేశములో మాట్లాడినటువంటి బృహస్పతి కూడా అవమానాన్ని పొందుతాడు. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడుతున్నామో పరిస్థితిని, స్థలాన్ని ఎరిగి మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే దానం చేస్తారు, ఆహా గొప్పవాడు అనిపించుకుంటాడు. ఒకడు అద్భుతంగా మాట్లాడతాడు, ఆహా గొప్పవాడు అనిపించుకుంటాడు. ఒకడు తన మంత్రానుష్ఠానంతో గొప్పవాడవుతాడు, ప్రియంకరుడవుతాడు. ఒకడు తన యొక్క పూజా పాఠవాలతోటి ప్రియంకరుడవుతాడు. కానీ సహజంగా తనలో ఉన్నటువంటి స్వలక్షణ సంపన్నుడైనటువంటి వ్యక్తి స్వతహాగా ప్రియంకరుడవుతాడు. అతని కీర్తి శాశ్వతమై నిలబడుతుంది. కాబట్టి ఎవరినో ఊహించి, ఏదో ఆశించి, ఇంకోటేదో కావాలనుకుని సాధన చేసేటువంటి వ్యక్తి సంపాదించేటువంటి ఈ ప్రియత్వాన్ని శాశ్వతంగా నిలబడటానికి, నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఎవరినైనా సరే మెచ్చుకోవాలి అనుకుంటే సహజంగా మానవీయ దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం ఎట్లా ఉంటుంది అంటే, నీకు ఎవరైనా ప్రియంకరుడైతే, ప్రియమైన వాడు అయితే వాడిలో అన్ని విధములైనటువంటివి మంచి లక్షణాలే కనబడతాయి. నీకు ఎవరైనా నచ్చకపోతే, ఎవరినైనా నువ్వు దూరం పెట్టాలి అనుకుంటే, నీవు గుణవశాత్తు నీవు అతనిలో కేవలం చెడు మాత్రమే చూస్తావు. ఒక రాజుగా నీవు ఇద్దరిని సమపాళ్లలో చూడవలసినటువంటి బాధ్యత నీకున్నది. అలా పక్షపాతరహితమైనటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి ఆ శక్తి కలిగిన వాడే నిజమైనటువంటి రాజు అవుతాడు.